బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ దాడులు రోజు రోజుకు విస్తృతమవుతున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతోంది ఇరాన్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో అటాక్ దిగింది ఇరాన్ అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ మంటల్లో చిక్కుకుంది కువైట్ ఎయిర్పోర్ట్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరగడం ఒక్కసారిగా కువైట్ను ఆందోళనకు గురి చేసింది. ఇరాన్ డ్రోన్ దాడులతో కుప్పకూలిపోయింది ఎయిర్పోర్ట్ రాడార్ సిస్టమ్. మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాడులను ధృవీకరించింది కువైత్ సివిల్ ఏవియేషన్ అథారిటీ. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ క్లారిటీ ఇచ్చింది. మార్చి 25న ఇదే విమానాశ్రయంలోని ఎనర్జీ స్టోరేజ్ సెంటర్పై అటాక్కి దిగింది ఇరాన్. డ్రోన్ దాడితో వెంటనే రంగంలోకి దిగింది ఎమర్జెన్సీ టీం. ఇరాన్ దాడులతో కువైత్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హై అలర్ట్ అయింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కన్ఫర్మేషన్కి సంబంధించి కువైత్ ఇచ్చిన కన్ఫర్మేషన్ లెటర్, అఫీషియల్ ప్రెస్ రిలీజ్. ద అఫీషియల్ స్పోక్పర్సన్ ఆఫ్ ద జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కువైత్ అంటూ మిస్టర్ అబ్దుల్లా అల్ రజీ announced that Kuwait International Airport was subjected to several drone attacks by the Islamic Republic of Iran its agents and the armed factions it supports. He clarified that the attack resulted in significant damage to the airport's radar system with no human casualties recorded. And to Chebutune, thank God, while the losses are limited to material damage. He confirmed that emergency teams and competent authorities immediately began addressing the incident, where the necessary measures were taken to comprehensively assess the situation and to work on ensuring the safety of operations and resorting operational readiness as quickly as possible. అంటూ కూడా మీరు చూడొచ్చు. పూర్తిగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో మేము ఆపరేషన్కి అయితే సిద్ధమయ్యాం, అంటే కాపాడుకునేందుకు, తమ ప్రజల్ని కాపాడుకునేందుకు పూర్తి స్థాయిలో ఆపరేషన్కి సిద్ధమయ్యామంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. Its full commitment and continued coordination with relevant authorities to take all necessary measures to maintain the security and safety of civil aviation in the state of Kuwait అంటూ కూడా. ఎందుకు దాడి చేస్తోంది, అసలు ఎందుకు కువైత్ మీద దాడికి పాల్పడుతున్న సందర్భం, ఇక్కడ ప్రధానంగా ఒక 2-3 పాయింట్లు అనుకుందాం. మొదటిది, కువైట్లోని అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుంటోంది. కువైత్లో అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు అంటే క్యాంప్ ఆరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్, అలాగే అలీ అల్ సలీం ఎయిర్ బేస్, ఈ 3 ఉన్నాయి. వీటిలో ఏకంగా 13,500 మందికి పైగా అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 కలిపి దాడులు చేస్తున్న కారణంగా వాటికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తోంది, కువైత్, బహ్రెయిన్, జోర్దాన్ వీటిలో ఉన్న అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుంటోంది. అయితే కువైత్ని దాడి చేయడం వెనకాల కారణం ఏంటి? అక్కడ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చడం, వాణిజ్యాన్ని దెబ్బతీయడం. అమెరికాకు మిత్రదేశంగా ఉంది కువైత్. కువైత్పై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళకి కీలకమైన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా ఏం చేస్తోంది, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ మధ్యకాలంలో డ్రోన్ దాడులు చేసింది. ఈ మధ్య డ్రోన్ దాడులు చేసిన సందర్భం అది లిమిటెడ్ అయినప్పటికీ ఈ రోజు చేసిన దాడులు కాస్త తీవ్రతరమయ్యాయి. దీంతో వల్ల రాడార్ సిస్టమ్ ధ్వంసమైంది, ఫ్యూయల్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. దాంతోపాటు గల్ఫ్ వాణిజ్యానికి కీలకమైన షువైక్ పోర్ట్, ముబారక్ అల్ కబీర్ పోర్ట్లపై కూడా మిసైల్స్తో, డ్రోన్స్తో దాడి చేసి వాళ్ళకి ఆర్థికంగా నష్టాన్ని కలిగించింది ఇరాన్. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే స్లీపర్ సెల్స్. కేవలం మిసైల్ దాడులే కాదు, ఇంటర్నల్గా కూడా కువైట్ను అస్త్రపరిచేందుకు ఇరాన్ సపోర్ట్ ఉన్న గ్రూపులు కూడా ప్రయత్నిస్తున్నాయనేది వినిపించే మాట. కువైట్ లీడర్స్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయడానికి కుట్ర పన్నింది హెజ్బుల్లాకు సంబంధించిన 6 ఇటీవల కువైత్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న ఈ ప్రత్యక్ష యుద్ధంలో ప్రతీకార చర్యలో భాగంగానే గల్ఫ్ దేశాల్లో అక్కడ ఆర్థిక రంగాన్ని, వాణిజ్యాన్ని, సప్లై చైన్ దెబ్బతీయడానికి ఇరాన్ కువైత్తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాలపై కూడా దాడులకు పాల్పడుతోంది. ఇంకా ఏముంటోంది, గల్ఫ్ దేశాల్లో అమెరికా బేసెస్ ఒకటి కారణం, ప్రాక్సీ అటాక్స్, మిలీషియాస్ అంటే హౌతీలు కావచ్చు, ఇరాక్ గ్రూప్స్ కావచ్చు, ఇటు ఇరాన్కి మద్దతుగా ఉన్న గ్రూప్స్ ఇవి డ్రోన్స్ అండ్ మిసైల్స్తో దాడి చేస్తున్నాయి. ఇవి సమ్టైమ్ ఏమవుతుంది, కువైట్పై దాడిగా మాట్లాడుకుంటున్న సందర్భం. బట్ ఇక్కడ కువైట్ మీద దాడిగా కన్నా, అంటే కువైట్పై నేరుగా అటాక్ కన్నా కువైట్పై అమెరికా ఎయిర్ బేసెస్పై, అంటే కువైట్లోనే అమెరికా ఎయిర్ బేసెస్పై దాడిగా మాట్లాడుకోవచ్చు. ఇది స్ట్రాటజిక్ వార్నింగ్ మాత్రం అని చెప్పుకుంటున్న సందర్భం. దీంతో పాటు ఇంకా కొన్ని కీలక అంశాల గురించి ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి.
కువైట్ ఇరాన్ మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశం. ఇరాన్తో సంబంధాలు కొన్నిసార్లు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా సైనిక దాడి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది కూడా అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని అమెరికాకు సపోర్ట్ ఇస్తున్న ఆ బేసెస్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటామని చెప్పి ఇక్కడ ఇరాన్ చెబుతోంది. అయితే ఇరాన్ తరచుగా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ వీటి మీద అంటే అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో కువైట్పై ప్రత్యక్ష దాడి జరగడం ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తోంది. అంటే కువైట్పై ప్రత్యక్ష దాడి అంటే కనుక ప్రత్యక్ష దాడి కాదా అంటే కాదు. ఎలా? ఇటు కువైట్లో అమెరికా బేసెస్ కావచ్చు, అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, అమెరికా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇవి ఏవైనా ఉంటే వాటి మీద దాడి చేస్తామని చెప్పుకొస్తాను. అందుకే కదా వీళ్ళు కూడా నేరుగా దాడి చేయలేకపోతున్న పరిస్థితి అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటోంది. కువైట్ లాంటి కీలక దేశాలు కూడా, కువైట్తో పాటు గల్ఫ్ దేశాలు కూడా వెంటనే రిటాలియేషన్కి దాడి చేయలేకపోతున్నాయి. కానీ ఇక్కడ బ్లేమ్ మాత్రం ఎవరి మీద ఉంది? కంప్లీట్గా ఈ అమెరికా మీద వేయడం జరుగుతుంది. గల్ఫ్ దేశాలు ఏమంటున్నాయి? మీరు మాకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అంటే ఇటువంటి సందర్భాల్లో మీరు మాకు ప్రొటెక్షన్ ఇచ్చి సేఫ్ గార్డ్ చేస్తామని చెప్పుకొచ్చారు. బట్ మీరు ఇప్పుడు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. సో దీంతో ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఎందుకంటే కువైట్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, దాడులు జరిగేలా పరిస్థితి ఉంటే కనుక వెంటనే వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతోంది. సేఫ్ గార్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ అలర్ట్స్ వచ్చినప్పుడు వెంటనే అలర్ట్స్ని బేస్ చేసుకుని మీరు సేఫ్ లొకేషన్స్కి వెళ్ళిపోండి. సో దట్ మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అక్కడ ఎయిర్పోర్ట్ మీద, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ సివియారిటీని. ఇక్కడ ఇరాన్ చెప్తోంది ఏంటి? కోర్స్ అవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయినప్పటికీ కూడా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్ని కావచ్చు అమెరికాకి ఇచ్చి, లేకపోతే అమెరికాకు సాయంగా ఇరాన్కు వ్యతిరేకంగా వాటిని మార్చేస్తున్నారు గల్ఫ్ దేశాలు అనేది ఇరాన్ కోపం. మాకు మీతో ఎటువంటి కోపం, మీతో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, ఇది మాత్రం క్లియర్. కానీ మీరు అమెరికాకు సపోర్ట్గా నిలిచి ఇరాన్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు మీరు భూభాగం ఇస్తున్నారు. కార్యకలాపాలు నిర్వహించేందుకు మీ సిస్టమ్ని వాళ్లకు ఒక అసెట్స్లో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటి మీద మేము అటాక్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకా ముందుకు వెళ్తే, ఇంకా ముదిరితే కనుక మీ మీద అటాక్ వరకు వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన లేదు అనే అర్థం వచ్చేది ఈరోజు మాట్లాడుకొస్తోంది. సో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే కువైట్లో ఎటువంటి పరిస్థితి అనేది పూర్తి స్థాయిలో భీకర దాడులకు దిగుతోంది ఇరాన్. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలను అక్కడి నుంచి పంపించేయండి, అమెరికా సైన్యాన్ని పంపించండి, మేము ఈ దాడిని ఆపేస్తామంటోంది ఇరాన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మాట్లాడుతోంది, ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. బట్ ఇరాన్ ఏమంటోంది? ఆ స్టేట్మెంట్ చెబుతూనే మీరు భవిష్యత్తులో కూడా అటువంటి అటెంప్ట్స్ చేయొద్దు, మీరు అమెరికా సైనిక స్థావరాన్ని అక్కడి నుంచి తరలించేయండి, తరలించేసిన తర్వాత భవిష్యత్తులో కూడా అటువంటి ఇబ్బందికర వాతావరణం గురవద్దు, అంటే మీరు కనుక వాళ్ళకి చోటిస్తే మేము దాడులు చేస్తాం, కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది. ఈ క్రమంలో కువైట్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్ మీద దాడిని కన్ఫర్మ్ చేస్తూనే ఖండించడం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే తమ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధం అంటూ కూడా ఇటు కువైట్ అధికారులు చెప్పుకొస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. ఇరాన్ డ్రోన్ దాడితో వెంటనే రంగంలోకి దిగింది ఎమర్జెన్సీ టీం. ఇరాన్ దాడుల